అయ్యా, పేరు సంయుక్త. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. తన జాతకం చూసి ఒకసారి చెప్పండి. అలాగే బాబు. ఓం శక్తి. ఏవే, నువ్వు నా కూతురికి పోటీ వస్తావా? ఈ జ్యోతిషుడు నీ జాతకం గురించి చెప్పే మాటలకి పెట్టబేడా సర్దుకొని నువ్వు మళ్ళీ లండన్కే వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడవే. పంతులు గారు, ఈ జాతకం కూడా చూడండి. ఆ, ఇది నా కూతురి జాతకం. చూడండి. ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఉన్నా సరే నిర్మోహమటంగా చెప్పండి. అన్నింటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. అవునవును, చెప్పండి. నేను ఇప్పటి వరకు ఎన్నో జంటలకి జాతకాలు చూసి పెళ్లి చేయించాను. కానీ ఇలాంటి అద్భుతమైన జాతకాన్ని చూసి చాలా చాలా ఇల్లయిందమ్మా. అరేరే, అబ్బాయి శివుడైతే అమ్మాయి శక్తి. అబ్బాయికి సరిగ్గా సరిపడే అమ్మాయి. ఈ అమ్మాయి కాని మీ ఇంటి కోడలుగా వస్తే ఏంటి? నిర్ణయించుకునే కదా జాతకం చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ అమ్మాయే ఈ ఇంటి కోడలు. ఈ అమ్మాయి ఈ ఇంటికి వచ్చే వేళ ఈ ఇంట్లో సకల ఐశ్వర్యాలు తులతూగుతాయి. మీ ఇంటికి ఏ కష్టం వచ్చినా ఈ అమ్మాయి ఒక్కతే నిలబడి తీరుస్తుంది. దైవ అనుగ్రహము, అదృష్ట యోగము కలగలిపిన జాతకమమ్మా. ఏంటైనా రూపాయి చెప్పమంటే 100 రూపాయలకి చెప్తున్నాడు. ఏదో ఒకటి చెప్పే మాట ఇంట్లో వాళ్ళందరూ నమ్మితే చాలు. రాజయోగం అని చెప్తారు కదా, ఆ యోగమే ఈ అమ్మాయి వల్ల ఈ ఇంటికి రాబోతుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే మీ మనవడు రవిబాబు పెళ్లి తర్వాత రాజులాగా జీవితం గడుపుతారు. మీ మనవడు రవికి ఇక మీదటే అసలు జీవితం మొదలవుతుంది. ఈ ఇంటికి కల తెచ్చే మహాలక్ష్మిలా ఉంటుంది అమ్మాయి. జాన్సమ్మ, అదంతా వదిలేయండి. పేరు బలాలున్నాయే. అరెరెరెరే, అబ్బాయి రవి, అమ్మాయి బంగారి. చెప్పటానికి ఎంత అందంగా ఉంది.